హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ చెప్తా ఉంటాను. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొన్న వీకెండ్ అయితే మూవీ చూశానండి. 'విద్యా వాసుల అహం' అని చెప్పేసి. సినిమా అయితే వన్ టైమ్ వాచ్ కానీ దాంట్లో హీరో ఒక పాయింట్ చెప్పాడండి. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇది అట్‌లీస్ట్ ఈ కాలం అమ్మాయిలకైతే తెలుసుకోవాల్సిందనమాట. ఏంటంటే అబ్బాయిలు చాలా క్యూట్‌గా అడుగుతారు. మీ పాస్ట్ చెప్పు, పాజిటివ్‌గా తీసుకుంటాం. లవ్ స్టోరీ చెప్పు, లైట్ తీసుకుంటామని చెప్పి. సో, ఈ మాటలు వినేసరికి అమ్మాయిలు ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళకున్న పాస్ట్, వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటివన్నీ చెప్తే ఏమవుతదంటే మేబీ అప్పుడు ఆ టైంలో వాళ్ళు పాజిటివ్‌గా తీసుకోగన్నా గానీ ఫ్యూచర్‌లో అయితే ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసరికి ఇవన్నీ లాగుతా ఉంటారనమాట. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే ఈ కాలం పిల్లలకి ప్లీజ్ చెప్పమన్నారు కదా అని మొత్తం పాస్ట్‌నంతా తవ్వి తవ్వి చెప్పకండి. కొంచెం గుట్టయితే అవసరము ఆడపిల్లకి ఎప్పుడైనా సరే, ఎవరి దగ్గరన్నా సరే. పుట్టింటి గుట్టు అత్తగారింట్లో చెప్పకూడదు, అత్త ఇంటి గుట్టు పుట్టింట్లో చెప్పకూడదని ఒక సామెత కూడా ఉందండి. సో, ఈ సామెత ఫాలో అయితే చాలా బెటర్‌గా ఉంటదనమాట అందరికీ గూడాను. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరన్నా చేసేదేనండి. దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు అందరికీ చెప్పుకొని నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకునే దానికంటే ప్రెజెంట్‌లో మీరు మంచిగా హ్యాపీగా ఉండండి. మీ హస్బెండ్‌ని, మీ ఫ్యామిలీని అందరిని సరిగ్గా చూసుకుంటా అదైతే సరిపోతదనమాట. ఓకే. ఇక చేస్తున్న పనిలోకొస్తే కిచెన్‌లోకైతే ఆ చిన్న చిన్న టిన్స్ చూసారు గదా! అవైతే ఆర్డర్ చేసుకున్నానండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న టప్పర్‌వేర్‌వి కొంచెం పాతవనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది. దాని క్యాప్స్ ఇవన్నీ గూడా విరిగిపోయినియి. యాక్చువల్‌గా టప్పర్‌వేర్ కొంటున్నప్పుడు వాళ్ళు చెప్తారు క్యాప్స్ అవి విరిగిపోతే మేము మళ్ళీ రీప్లేస్ చేస్తామని జెప్పి. కానీ ఆ రీప్లేస్ చేయడానికైతే ఎవరు సపోర్ట్ జేయరనమాట. అందుకని నేను ఇంకా అవి చేంజ్ చేయాల్సొచ్చింది. సో, ముందు రోజు వచ్చినాయి కదా! కొంచెం క్లీన్ చేసేసి అయితే పెట్టాను. అవి శుభ్రంగా ఆరిపోయాక కదా మనము రీఫిల్ చేసుకుంటాము. ఈ లోపైతే వెజిటబుల్స్ తెప్పించుకున్నా అండి. అవన్నీ కూడా సర్దుకుంటున్నాననమాట. ఇంక ఈ వెజిటబుల్స్ అయితే నేను ఈ మధ్యన మార్కెట్‌కి వెళ్ళడం అయితే మానేశాను. ఈ ఎండలకి భయపడి. సో, అందుకని సూపర్ మార్కెట్ నుంచో లేకపోతే మా హస్బెండ్ వస్తున్నప్పుడు ఎక్కడో చోట నుంచి అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. ఇవాళ మెనూలో అయితే పప్పు, పాలకూర అండ్ జీడిపప్పు ములక్కాడ అని ప్లాన్ చేసుకున్నాను అనమాట అండి. పచ్చి జీడిపప్పు. సో, ఫస్ట్ అయితే నేను కొంచెం ఇవి రీప్లేస్ చేసేసుకుంటున్నాను. రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకున్నా అండి. యాక్చువల్‌గా నా లెడ్జ్ మీద సపోర్ట్ అయితే ఏముండదు. పడిపోతదేమో అని ఇన్ని రోజులు నేను అసలు మార్చలేదనమాట. బట్ చాలా మంది దగ్గర చూస్తున్నాను ఏం పడిపోవు. మనకి బేస్ అది కొంచెం బాగున్నది తీసుకుంటే బానే ఉంటావని చెప్పేసి అందుకని ఇంక నేను 250 గ్రామ్స్ అయితే లైట్ వెయిట్ అయ్యి కొంచెం చెయ్యి జారినా పడిపోతాయేమో అని హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట అండి. అవైతే కొంచెం బరువుండి బేస్ కూడా కొంచెం బాగుందనమాట. సో, అవైతే ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఒక 6 ఆర్డర్ చేశాను. ఇది చూసారా కారం అనమాట. కొంచెం కొత్త కారం, పాత కారం ఇవి 2 కూడా యాడ్ చేస్తున్నాను. సో, కారం చూడండి కలర్ మీకు తెలుస్తది. కొత్త కారానికి, పాత కారానికి కింద కొత్తదుంది. పైనేమో పాత కారం ఉందనమాట. సో, మళ్ళీ పాతది అట్లా ఉండిపోద్ది కదా అని స్టార్టింగ్‌లో ఏం చేస్తామంటే కొన్ని కొన్ని కలిపేసి వాడేస్తూ ఉంటాము. సో దట్ మనకి పాత కారం కూడా అయిపోతదని. బట్ ఏమన్నా చేపల పులుసు ఇట్లాంటివన్నీ చేస్తుంటే మాత్రం కొత్త కారంతో పెట్టుకుంటే బావుంటదండి. అలాంటప్పుడు కొత్త కారమే యూజ్ చేస్తాననమాట. ఆల్రెడీ ముందు రోజు నేను ఈ కింద పేపర్స్ ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసేసాననమాట. రోల్స్ పెడుతున్నాం కదా! ప్లాస్టిక్ రోల్స్ అవి కూడా తీసుకొని క్లీన్ చేసేసాను. ఆ రోల్స్ బాగుంటున్నాయండి. మనం పేపర్ వేసే కంటే కూడా ఇవి రీయూజబుల్ కదా! చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. అంత తొందరగా మేబీ ఒక 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి ఒకసారి వాష్ చేసినా సరిపోతుందనమాట. సో, అప్పుడప్పుడు ఇట్లా కిచెన్‌లో కొన్ని కొన్ని మారుస్తూ ఉంటే మనకి కిచెన్ కొంచెం నీట్‌గా ఉంటదనిపిస్తదండి. ఇవి చూసారా ఎట్లా అయిపోయినాయో. సో, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. అందుకని చేంజ్ చేశాననమాట నేను కూడాను. ఇక ఈసారి అదే ఒక్కొక్కటి కూడా మార్చాల్సొస్తుందనమాట అండి. మేము వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొనైతే 15 ఇయర్స్, 13 ఇయర్స్ అట్లా అయిందనమాట. ఇంక మా బ్యూటీకి భయమేస్తుంది. ఆ డ్రిల్లింగ్ అది చేస్తుంటాను కదా! దాని కిందకెళ్ళి దాక్కుంది. అందుకని ఇంక వాటర్ ప్యూరిఫైయర్ కూడా చేంజ్ చేశాము. కెంట్ తీసుకున్నాము ఈసారి. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు రెంట్‌కి కూడా ఇస్తున్నారంటండి. ఒకవేళ మనం టెంపరరీగా ఉంటాము ఇక్కడ అన్నప్పుడు గానీ, లేకపోతే ఇప్పుడు కాదు ఒక 1 ఇయర్ తర్వాత కొందాము అలా అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఏంటంటే, వారికి ఇన్‌స్టాలేషన్ ఇదంతా ఫ్రీ అనమాట. అలాంటి వాళ్ళు కొంచెం రెంట్‌కి అది తీసుకుంటే కూడా మీకు ఎక్కువగా యూజ్ అవుతది. రెంట్‌కి తీసుకుంటే నేను కాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం ఇయర్లీ 7,500 అట్లా అవుతున్నట్టుందండి. ఎందుకంటే వచ్చేది మనకి రెయినీ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, వాళ్ళు 3 మంత్స్‌కి 1 మంత్ 7 డేస్ ట్రయల్ పీరియడ్ కూడా ఇస్తున్నారు. కొత్త ఇవే తెస్తున్నారండి. కొత్త మెషిన్సే తెచ్చి వేస్తున్నారనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను. వాళ్ళు అదే యేసుకున్నారు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా ఒక కప్ కాఫీ అయితే కలుపుకొని
బాల్కనీలో కూర్చొని అయితే కాఫీ అయితే ఆస్వాదిస్తున్నాను అనమాట. ఈ కాఫీ పడితేనే కానీ బండి ముందుకెళ్ళదన్నట్టు ఉంటుందండి. సో అందుకని కాఫీ అయితే తాగేసి నేను మొన్న పెసరట్టు పిండి అయితే కలిపి ఉంచాను. దాంట్లో కొంచెం ఉండిపోతే ఇంక మా హస్బెండ్కి అయితే పెసరట్టు వేస్తున్నాను అనమాట. పెసరట్టు అనేసరికి నేను ఆయిల్ అది ఏమి మరీ ఎక్కువ వేసానండి. ఎస్పెషల్లీ ఇట్లా సెకండ్ టైం వేస్తున్నప్పుడు అయితే ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేయను అనమాట. ఎందుకంటే మనం ఉల్లిపాయ ఇవన్నీ ఎక్కువ వేసేసరికి ఆయిల్ ఇదంతా కూడా ఎక్కువ పడుతుంది అనమాట. అంత హెల్దీ కాదు కదా. అందుకని ఈసారి ఇంకా ప్లెయిన్ పెసరట్టే వేస్తున్నాను అనమాట. సో పెసరట్టు చూసారా, ఒకవైపు కాలింది, రెండో వైపు కాలట్లేదు. ఎందుకు అంటే కింద మంట మనకి కంప్లీట్గా అందట్లేదు అనమాట ఆ రేకుకి. అందుకని ఆ రేకుని అటు ఇటు జరుపుకున్నా కానీ మనకి ఈజీగా పెసరట్టు అంతా కాలుతుంది. లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద విరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కదా. పప్పు పాలకూర అన్నాను కాబట్టి ఇంకా పప్పు అయితే ఫస్ట్ నానబెడుతున్నానండి. నేను మోస్ట్లీ పప్పుని అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా నానబెడతానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ విన్నాను నేను, పప్పు నానబెడితే మనకు ఆ గ్యాస్ ప్రాబ్లం అది ఉండదనమాట. సో పప్పు నానబెట్టి కడిగేసి ఇంకా బ్రౌన్ రైస్ కూడా నానబెట్టి కడిగేసాను. అప్పుడే 1 వీక్ నుంచి చెప్తుంటే ఈరోజు వచ్చింది నాకు బ్రౌన్ రైస్ ఇంటికైతేని. కూరలు కూడా అయిపోయినాయి, ఈరోజే వచ్చినాయి అనమాట ఇంటికి. సో పప్పు, పాలకూర అండ్ బియ్యం 3 అయితే కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట అండి. సో ఈ కెంట్లో అండి మనం మినరల్స్ ఇవన్నీ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకునేలా కూడా ఉన్నాయన్నమాట. సో వాటర్ మనకి టేస్ట్ మినరల్స్ ఎక్కువ పెడితే టేస్ట్ చప్పగా ఉంటుందంట. అందుకని నేను ప్రస్తుతానికైతే తక్కువ మినరల్స్ పెడుతున్నా అని చెప్పి అన్నాడు అతను. సో నెక్స్ట్ టైం సర్వీసింగ్కి వచ్చినప్పుడైతే మీరు మార్పించుకోండి, ఇంకొంచెం మినరల్స్ ఎక్కువ కావాలంటే అని అన్నారు. సో దీనికైతే మెయింటెనెన్స్ నాకు తెలిసి ఒక 1.5 ఇయర్కి ఒకసారి ఒక 3000 అట్లా అయ్యేలా ఉంది, ఆ క్యాండిల్స్ ఇవన్నీ మార్చాలంటేని. బట్ రెంట్ కూడా మంచి ఆప్షన్ కింద ఉందండి. సో ఇదైతే ఎస్పెషల్లీ మనకి బోర్ వాటర్కి అండ్ మంజీరా వాటర్కి 2 కూడా పనిచేస్తాయంట. కొన్ని మిషన్స్ ఉన్నాయి, అవి ఏంటి అంటే ఓన్లీ బోర్ వాటర్కో లేకపోతే ఓన్లీ మంజీరా వాటర్కో పనిచేస్తాయి అని అంటున్నారు. సో కొనుక్కుంటున్నప్పుడు మాత్రం ఆ పాయింట్ అయితే మీరు రిఫర్ చేసుకుని కొనుక్కోండి, మీకు మంజీరా వాటర్ కావాలా బోర్ వాటర్ కా అని చెప్పేసి. సో కెంట్లో మనకి ఇది ఒకటే మోడల్ అనుకుంటా, బహుశా వాటర్ బయటికి కనిపించేలాగా. సో నేనైతే బయటికి కంపల్సరీ కనిపించాలని చెప్పి అన్నాను వాటర్. ఎందుకంటే నా పాతది కూడా నేను ఎందుకు మార్చానంటే అది 13 ఇయర్స్ అయిపోయేసరికి ఆ పైన ఉన్న ప్లాస్టిక్ వాటర్ డ్రమ్ అంతా కొంచెం ఫంగస్ పడుతున్నట్టు అనిపిస్తుందండి. చాలా రెగ్యులర్గా క్లీన్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎంత కాదన్నా ప్లాస్టికే కదా, ఎంత ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ అన్నా కానీ. అందుకనైతే చేంజ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అదంతా బాగానే వర్క్ చేస్తుందన్నమాట. పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఇదిగో ములక్కాడ కూరకైతే కోస్తున్నాను అండి, ఉల్లిపాయలు కోస్తున్నాను. ఎందుకే 4-5 రోజుల నుంచి నేను ఆనియన్ కట్టర్ కాకుండా ఇట్లానే కోసేస్తున్నాను ఉల్లిపాయలు అయితేని. సో ఉల్లిపాయలు కోసేసి ఇంకా దాంట్లో ఉల్లిపాయలు వేగాక ఉప్పు, కారం, పసుపు వేసేసి డ్రమ్ స్టిక్ వేసేసి ఇంకా దాంట్లోనే పచ్చి జీడిపప్పు అన్నాను కదా. సో ఆ పచ్చి జీడిపప్పు ఉందన్నమాట. ఇంకాను ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కొంచెం ఏదో కూరలో వేస్తున్నాను. పొటాటోలో వేసాను, బాగా వస్తుందండి. పొటాటో జీడిపప్పు బాగుంటుంది అండ్ డ్రమ్ స్టిక్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ మటన్ జీడిపప్పు కూడా వేసాను కదా, అది కనుక ఎవరైనా చూడకపోతే చెప్పండి, దాంట్లో వీడియో ఉంది యాక్చువల్గాను. సో ఆ వీడియో లింక్ యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి మళ్ళీ చూడండి. ఎందుకంటే బాగుంటుంది మటన్ జీడిపప్పు. అది సమ్మర్ వెళ్ళిపోయిందంటే మనకి ఇంకా పచ్చి జీడిపప్పు దొరకదు అనమాట. అందుకని బెటర్ ఇప్పుడు వేసుకుంటేనే బెటర్ అనమాట. సో అవన్నీ వేపాక ఇంకా జీడిపప్పు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి నార్మల్ కర్రీలాగా మూత పెట్టేసేయండి. నేనైతే లాస్ట్లో ఎగరబెడుతున్నప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తాను, మిల్క్ అయితే వేస్తాను అనమాట. అలా మిల్క్ వేస్తే కొంచెం కమ్మగా ఉంటుందండి కూర, ఎక్కువ కారంగా అది అనిపించకుండా కమ్మగా ఉన్నట్టు ఉంటుంది. అట్లాగే పప్పు, పాలకూర కూడా పెట్టేసాను అనమాట. నేను పప్పు, పాలకూరలో అయితే కొంచెం చింతపండు వేస్తాను, ఎందుకంటే టమాటా వేయకూడదు కదా, అందుకని చింతపండు అయితే వేస్తాను అనమాట పప్పు, పాలకూరకి. సో ఇగో కర్రీస్ అయితే అయిపోయినాయి, ఇంక ఇవి పెట్టేసి ఇంక రైస్ ఆన్ చేసేసుకున్నానంటే నేను ఆఫీస్కి అయితే రెడీ అయిపోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు ముచ్చటైతేని. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.